వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల కుటుంబాల్లో మార్పు తీసుకురావడానికి మరియు వారి యొక్క ఉత్పాదక రంగాన్ని మెరుగుపరచడం కోసం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉండి సొంత మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికుల కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేయడమే ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85,000 కుటుంబాల వారైతే గత 5 సంవత్సరాల్లో ఈ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి 24,000 రూపాయలు అయితే పొందినట్టుగా ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అలాగే చేనేత జౌళి శాఖ మంత్రిగా ఎస్ సవిత గారు నియమించబడడం కూడా జరిగింది. ఈ మేరకు ఈ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి మంత్రి గారు తాజా సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నేతన్న నేస్తం పథకం ఉంటుందా ఉండదా, చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు ఇస్తారా ఇవ్వరా తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలు కావచ్చు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత గారు ఈ మేరకు త్వరలోనే మరమగ్గాలకు 500 యూనిట్లు అలాగే చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని మొదలు పెడతామని ఆమె తెలియజేయడం జరిగింది. గత వైకాపా ప్రభుత్వం నేతన్న నేస్తం కార్యక్రమం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయలు అందించినట్టుగా ప్రచారం చేసుకుంటుందని, రాష్ట్రంలో 80,000కు పైగా చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ప్రచారం చేసుకోగా ఇందులో 36,000కు పైగా కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలే ఉన్నారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి గారు అయితే ఈ మేరకు వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ మేరకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఆమె తెలియజేయడం జరిగింది. కానీ ఈ యొక్క నేతన్న నేస్తం పథకం ఉంటుందా ఉండదా, చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారా చేయరా అనే విషయం అయితే ఇక్కడ మంత్రి గారు తెలియజేయడం లేదు. కూటమి ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క చేనేత కార్మికులకు మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని అలాగే చేనేత ఉత్పత్తులపై GSTని రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చిందే తప్ప ఈ యొక్క నేతన్న నేస్తం పథకాన్ని కొనసాగిస్తామని గాని, చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని గాని ఎక్కడా తెలియజేయలేదు. ఈ నేతన్న నేస్తం పథకం కొనసాగే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తోంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో 2024లో కూడా ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించి నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సూపర్ 6 పథకాల్లోనూ ఈ యొక్క నేతన్న నేస్తం పథకం గురించి ఎక్కడా లేదు. అలాగే యువత సంక్షేమం గురించి ఉంది కానీ నేతన్న నేస్తం గురించి లేదు. ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టోలో అనేక పథకాలు ఉండగా అందులో చేనేత ఉత్పత్తులపై GST రియంబర్స్మెంట్ చేస్తామని తెలియజేస్తుంది. అలాగే పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాము అంటూ హామీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క నేతన్న నేస్తం పథకం ద్వారా 24,000 ఏడాదికి అందిస్తామని అయితే ఎక్కడ హామీ ఇవ్వలేదు. దీన్ని బట్టి నేతన్న నేస్తం పథకం ముందు కొనసాగే అవకాశం లేనట్టే మనకైతే తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఈ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ముందు ఏదైనా తాజా సమాచారం ఉంటే ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.